మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ మరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ కౌన్సిలింగ్ గురించి ఎంపీసీ స్టూడెంట్స్కి ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది, రౌండ్ 1 కంప్లీట్ అయిపోయింది. చాలామంది స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ అన్నా రౌండ్ 2 అన్నా ఫేజ్ 2 అన్నా ఒకటే. ఓకేనా, మ్యాక్సిమం సీట్స్ ఇక్కడ ఫిల్ చేసేస్తారు. ఏపీ ఎప్సెట్ ఫైనల్ ఫేజ్ది 17th నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు దీనికి, నో డౌట్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, క్లియర్ చెప్తున్నా 17th నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మీకు ఇష్టమైన బ్రాంచ్, కొద్దిమంది స్టూడెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, సార్ నాకు మంచి కాలేజే వచ్చింది కానీ నాకు ఇష్టమైన బ్రాంచ్ రాలేదు, నా ఇష్టం సిఎస్సి సార్, నాకు సిఎస్ఎం సార్, ఈసీఈ సార్, నాకు సిఎస్డి సార్, నాకు ఈ బ్రాంచెస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయాలి. సార్ నాకు బ్రాంచ్ మంచిగానే వచ్చింది కానీ నాకు కాలేజ్ మామూలుగా ఉంది సార్, నేను కాలేజ్ గురించి తెలుసుకుంటే ఇంకా బెటర్ కాలేజెస్ ఉన్నాయని నాకు అర్థమవుతుందంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. బెటర్ కాలేజ్ కావాలన్నా, బెటర్ బ్రాంచ్ కావాలన్నా, సార్ నాకు అసలు సీటే రాలేదు సార్ అనుకున్నా, సీట్ రాని వాళ్ళైతే మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సీట్ వచ్చిన వాళ్ళు మాత్రం ఇది నాకు ప్రస్తుతం వచ్చిన దానికన్నా బెటర్ అనుకున్నాయే ఇవ్వండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఖచ్చితంగా అప్లై అయితే చేయండి. కొద్దిమంది పేరెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఈ రౌండ్ 1లో ఉన్న కాలేజ్ గురించి ఎంక్వైరీ చేసి, హాస్టల్ ఎలా ఉంది అవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత బాగా అలసిపోయి, సరేలే ఇక ఈ కాలేజ్ బాగానే అనిపిస్తుంది కదా అని చెప్పేసి రౌండ్ 2లో పార్టిసిపేట్ కూడా చేయరు. కానీ చెయ్యండి, మీ డ్రీమ్ కాలేజెస్ కనుక పైన ఉంటే అడ్జస్ట్ అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ ఇయర్ అలా కొద్దిమంది అడ్జస్ట్ అయ్యి, అయ్యో మేము సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసింటే ఇంకా బెటర్ కాలేజ్ వస్తుండే, ఆ కాలేజ్ చాలా బాగుందంట, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అందులో ఉన్నాడు, చాలా బాగుందంట, మేము పార్టిసిపేట్ చేయాల్సిందని చాలా బాధపడ్డారు. సో అడ్జస్ట్ అవ్వకండి, ప్రయత్నించండి. 100% మీకు వచ్చిన కాలేజ్ ఇది ఫైనల్, నాకు చాలా బాగా నచ్చింది, మాకు కన్వీనియంట్, అన్ని రకాలుగా కన్వీనియంట్ అనుకుంటే మీ ఇష్టం. కానీ యాజ్ ఎ ఫ్యాకల్టీగా మాత్రం లాస్ట్ మినిట్ వరకు, లాస్ట్ రౌండ్ వరకు ట్రై చేయాలని చెప్తా. ట్రై చేయాలి. మీకు వచ్చిన తర్వాత అప్పుడు ఆ కాలేజ్ చూసిన తర్వాత, అరే పాత కాలేజ్ కన్నా ఈ కాలేజ్ బెటర్, బాగానే ఉంది కదా అని అర్థమవుతుంది. ఇది మేము ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ టీచింగ్ గురించి చెప్తారు. ఆల్రెడీ నేను చెప్పాను, ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆల్రెడీ కాలేజ్ ఓపెన్ ఉన్నప్పుడు వెళ్ళండి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే టీచింగ్ గురించి చెప్తారు, ఫ్యాకల్టీ ల్యాబ్స్ ఎలా జరుగుతున్నాయి అని చెప్పేసి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ప్లేస్మెంట్స్ గురించి చెప్తారు. ఫ్యాకల్టీ అడ్మిన్ వాళ్ళు ఎవరైనా తెలిస్తే కాలేజ్లో ఏమేమి ఎక్స్ట్రా ఫీజులు ఎక్కడ తీసుకుంటారు, అది కరెక్టా కాదా అని వాళ్ళు ఒక రకమైన ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇంకొకటి ఏంటి అంటే, మీకు ఒక కాలేజ్ వచ్చింది, రౌండ్ 1లో మీ ఫ్రెండ్స్కి అలాట్ అయింటుంది కదా, మీరు ఎంక్వైరీ చేయండి, అరే నువ్వు జాయిన్ అయిన కాలేజ్ ఎలా ఉంది, బాగుందా, మీరు వెళ్ళి చూసారా, ల్యాబ్స్ ఎలా ఉన్నాయని. వాళ్ళు కొన్ని ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్ చెప్తారు, మీ దగ్గర కొన్ని ప్లస్ మైనస్ ఉంటాయి, అవి అలా షేర్ చేసుకుంటుంటే మీకు అర్థమవుతుంది, అరే ఆ కాలేజ్ బాగుందంట, హాస్టల్ మంచిగా ఉందంట, దగ్గర ఉంటుందంట, ట్రాన్స్పోర్ట్ బాగుంటుందంట అని. ఇలా మీరు వర్క్ చేయాల్సిందే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, అప్పుడే మీకు కరెక్ట్గా డిసిషన్ తీసుకోగలుగుతారు. సో దీని గురించి ఎక్కడ ఇచ్చారు, ఎలా చూసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూసుకోండి మీరు క్లియర్గా. బట్ జస్ట్ క్యాప్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది కదా, మనకు వెబ్సైట్లు ఇస్తారు. అయితే మొబైల్లో పీడిఎఫ్ అది ఓపెన్ కావట్లేదు, డీటెయిల్ నోటిఫికేషన్. టెన్షన్ తీసుకోకండి, క్లియర్గా ఇచ్చారు మొత్తం ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్, ల్యాప్టాప్లో కానీ ట్యాబ్లో కానీ అలా చూడండి. ఓకేనా, క్యాప్ నోటిఫికేషన్ ఇచ్చారు క్లియర్గా. మనం దాన్ని ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది, మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ చూపిస్తున్నా. ఓకే, ఇంజనీరింగ్ దాంట్లో ఒక్క నిమిషం మీకు ఎక్కడ చూడాలని చెప్తా. ఇలా ఓపెన్ అవుతుంది కదా, ఇలా ఓపెన్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఇక ఏపీ ఎప్సెట్ ఎంపీసీ ఉంది కదా, ఏపీ ఎప్సెట్ ఎంపీసీ, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది చూడండి నోటిఫికేషన్ క్లియర్గా. దీన్ని ఇక్కడ వస్తుంది చూడండి, ఎప్సెట్ 2026 డీటెయిల్ నోటిఫికేషన్. సేమ్ ఫేజ్ 1లో ఎలా ఉందో అలా ఏపీ ఎప్సెట్ అడ్మిషన్స్ ఫైనల్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ అన్నాడు. ఇదే ఫైనల్ ఫేజ్ సార్ అంటే, సీట్లు మిగిలితేనే నెక్స్ట్ ఇంకొక రౌండ్ పెడతారు, ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు, నో డౌట్. సీట్లు మిగిలేవంటే ఇదే ఫైనల్ అనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇక్కడ ఎలిజిబిలిటీ ఎవరు ఏంటి మీ డౌట్స్ కూడా చాలా క్లారిఫై అయితే ఒకసారి లాస్ట్ వరకు చూడండి. ఓకేనా, క్లియర్గా ఉంది కదా, ఇది ఫైనల్ ఫేజ్ది. డేట్స్ ఇచ్చారు చూడండి, ఇక్కడ డేట్స్ ఇచ్చారు. ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. కొత్త ఎవరైనా రౌండ్ 1లో పార్టిసిపేట్ చేయకుండా రౌండ్ 2లోనే డైరెక్ట్ ఎంటర్ కావాలంటే వాళ్ళకు 17 నుంచి 20 వరకు టైం ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఆన్లైన్ వెరిఫికేషన్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్, వాడు అప్లోడ్ చేసి ఉంటారు కదా, వాళ్ళ సర్టిఫికేట్స్ ఎప్పటి వరకు అంటే 17th నుంచి 21 వరకు కంప్లీట్ చేస్తారు. కొత్తగా ఎవరన్నా, సార్ నేను రౌండ్ 1లో నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందంటే మీకు మళ్ళీ ఏముండదు. నేను రౌండ్ 1లో రిజిస్ట్రేషన్ ఫీజు కట్టినా కదంటే మీరు మళ్ళీ రిజిస్ట్రేషను, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవేమి ఉండదు, మీరు రౌండ్ 1లో పార్టిసిపేట్ చేసి. ఇది కొత్త వాళ్ళకే.
నెక్స్ట్ ఎక్సైజ్ ది వెబ్ ఆప్షన్స్ బై ది రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఎప్పటి నుంచి అంటే వెబ్ ఆప్షన్స్ 17th నుంచి 22 వరకు, 17th నుంచి 22 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 23 రోజు. సార్ వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు ఎలా ఇవ్వాలి అంటే, మీరు ఒక 50 కాలేజీలు పెడితే మీకు ఏమైంది 49 వచ్చింది అనుకోండి రౌండ్ వల్ల. ఇప్పుడు మీరు 49 పైన బ్రాంచ్ కాలేజ్ చూసుకొని ఇవ్వండి, ర్యాండమ్గా ఇవ్వకండి. ఎందుకంటే మీకు కంప్యూటర్ సైన్స్ ఇష్టమైంది వచ్చి ఉంటుంది, మీరు పైన తెలియకుండా ఆ రౌండ్ వన్లో ఆ ప్రింట్ ఉంటుంది కదా మీ దగ్గర, రౌండ్ వన్లో వేరే బ్రాంచెస్ కూడా పెట్టి ఉంటారు. మీ కంప్యూటర్ సైన్స్ ఇష్టమైతే అవన్నీ రిమూవ్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇష్టమైన బ్రాంచ్ ఇష్టమైన కాలేజెస్ పైన మీరు సెకండ్ రౌండ్లో ఇవ్వండి, అదే ఫైనల్ ఫేజ్లో ఇవ్వండి. ఓకేనా, అలా ఇస్తేనే మీకు కరెక్ట్గా న్యాయం జరుగుతుంది. సార్ కొత్త కాలేజ్ ఏది రాలేదంటే మీది మీకు ఉంటుంది, మీ కాలేజ్ మీకు ఉంటుంది. కొత్త కాలేజ్ వస్తే మాత్రం పాతది పోతుంది చూడండి, రౌండ్ 1 పోతుంది. ఎందుకంటే మిమ్మల్ని కూడా అడగరు. అది ఏం చేస్తారంటే రౌండ్ 1లో వచ్చిన కాలేజ్ని వేరే వాళ్ళకి అలాట్ చేస్తారు, మీకు కొత్తగా అలాట్ చేస్తారనమాట. ఒక స్టూడెంట్కి 2 ఎట్ ఏ టైం ఇవ్వరు. అది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. నెక్స్ట్ అలాట్మెంట్ సీట్స్ ఎప్పుడంటే 26 ఆగస్ట్ రోజు. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ 27 నుంచి 31 ఆగస్ట్ వరకు అనమాట. మినిమం డేటా డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫిల్లింగ్ అప్లికేషన్. ఇది అడ్మిషన్ ప్రాసెస్. ఇది ఆల్రెడీ రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళకి ఈ టెన్షన్ లేదులేండి. వెబ్సైట్ ఆల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎవరైనా కొత్త ఉంటేనే వాళ్ళకి అవసరం. ఎస్ఎస్సీ మెమో, ఇంటర్మీడియట్ మెమో, బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్, వొకేషనల్ క్యాండిడేట్స్ వాళ్ళకు 6th to ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, అదే బోనోఫైడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఓకేనా, పేరెంట్ ఫాదర్ 10 years ఉన్నట్లు, ఇవన్నీ మ్యాక్సిమం స్టూడెంట్స్ అది కంప్లీట్ చేసుకున్నారు అనుకుంటున్నా. క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ రిజిస్ట్రేషన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ నీడ్ నాట్ పే అగైన్. మళ్ళీ చెప్తున్నారు చూడండి, మళ్ళీ ఫీ పేమెంట్ చేయడానికి మీరు పే చేస్తామన్నా చూపించదు. మీరు ఒకవేళ పే చేద్దామని చూసినా అది చూపించదు, ఆప్షనే చూపించదు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, దెర్ ఇస్ నో స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఫైనల్ ఫేజ్. అయితే ఇక్కడ కొన్ని రూల్స్ చెప్తా చూడండి, ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు అనేది. ఎందుకంటే ఇది చాలామందికి డౌట్. ఓకేనా, చాలామందికి డౌట్. ఇంకొకటి చాలామందికి డౌట్, ఆ రూల్స్ ఏంటో చెప్తాను. ఇక్కడ ఇచ్చారు క్లియర్గా, ఇంపార్టెంట్ అన్నట్టు ఎలిజిబిలిటీ ద మెజారిటీ ఆఫ్ ది క్యాండిడేట్. ఇక్కడ ఒక్కటే నిమిషం, మీకు చాలా డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎక్సర్సైజింగ్ ద ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. ఎక్సర్సైజింగ్ ద ఆప్షన్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. ఇంకొకటి, సార్ రౌండ్ 1లో నాకు ఆ సర్టిఫికేట్ నేను చేయాల్సింది, నాకు రిజర్వేషన్ రాలేదు, అది ఏంటంటే డైరెక్ట్ మీరు హెల్ప్లైన్ సెంటర్ కాల్ చేసి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఇప్పుడు చూడండి, ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. హూ హ్యాస్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ షోన్ ఇంట్రెస్ట్ టు జాయిన్. అంటే ఎవరికన్నా సీట్ వచ్చినాక కూడా జాయిన్ అవ్వలేరు అనుకోండి, వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. వాళ్ళ నేమ్ డిస్క్వాలిఫై చేయరు, రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్స్ సో ఫార్ బట్ గెట్ దేర్ సర్టిఫికేట్ వెరిఫైడ్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది, సీట్ రాలేదు, వీళ్ళు రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు ఫైనల్ ఫేజ్లో. హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్ వెరిఫైడ్. సార్ నేను అసలు వెబ్ ఆప్షన్సే ఇవ్వలేదు, నేను ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు, ఇప్పుడు ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. నెక్స్ట్, హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్స్ రిపోర్టెడ్ అండ్ ఆస్పిరింగ్ ఫర్ బెటర్ ఆప్షన్. సార్ రౌండ్ 1లో ఒక కాలేజ్లో నేను రిపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు బెటర్ కాలేజ్, బెటర్ బ్రాంచ్ కోసం నేను ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఓకేనా, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఎటువంటి రూపాయి కట్టేది లేదు. నెక్స్ట్, హూ హ్యావ్ రిపోర్టెడ్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సల్డ్ దేర్ అలాట్మెంట్. హూ హ్యావ్ రిపోర్టెడ్ నాట్ రిపోర్టెడ్, ఓకేనా, బట్ క్యాన్సల్డ్ దేర్ అలాట్మెంట్. ఎక్సైజింగ్ ఆప్షన్స్ ద కేటగిరీ క్యాండిడేట్ ఎక్సైజ్. మీరు రిపోర్ట్ చేసినా చెయ్యకున్నా, మీరు జాయిన్ అవ్వకున్నా మీరు రౌండ్ 2లో అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. హూ హ్యావ్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ది అబోవ్ షెడ్యూల్. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కొత్తగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళందరూ ఎలిజిబిలిటీ ఉంటారు అనమాట. ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బీ కన్సిడర్ ఫర్ ది ఫైనల్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ కన్సిడర్ చెయ్యరు, మళ్ళీ ఇవ్వాల్సిందే వెబ్ ఆప్షన్స్. ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ అండ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్. ఫ్రెష్గా చేయాల్సిందే, ఇది రూల్ అనమాట క్లియర్గా. క్యాండిడేట్స్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దేర్ ప్రీవియస్ అలాట్మెంట్ నీడ్ నాట్ ఎక్సైజ్ ఆప్షన్స్. సార్ ఇప్పుడు నాకు రౌండ్ 1లో వచ్చిన కాలేజ్ నాకు ఫుల్ హ్యాపీ సార్, నేను అసలు పార్టిసిపేటే చేయొద్దు అనుకుంటున్నా అంటే నో నీడ్. ఇక్కడ ఇచ్చారు చూడండి, దే షాల్ నోట్ దట్ ఇఫ్ ద ఎక్సైజ్ ఆప్షన్స్ నవ్ అండ్ సీట్ అలాటెడ్ యాజ్ పర్ ది ఆప్షన్ ద వేకేటెడ్ సీట్ విల్ బి అలాటెడ్ టు నెక్స్ట్ మెరిటియస్ క్యాండిడేట్స్ అండ్ దే విల్ హ్యావ్ నో క్లెయిమ్ ప్రీవియస్ అలాట్మెంట్. ఇట్ ఈస్ అడ్వైజ్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ ఇఫ్ ఇంట్రెస్టెడ్ కాలేజ్. ఓకేనా, మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినారు అంటే ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు వేరే వాళ్ళకు, మీకు కొత్తది వస్తే వేరే వాళ్ళకి ఇస్తారనమాట. అంతేగాని మీరు రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయకుంటేనే మీ సీట్ మీకు ఉంటుంది. పార్టిసిపేట్ చేశారు, కొత్త కాలేజ్ వచ్చింది అనుకోండి, రౌండ్ 1లోది వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇది దృష్టిలో పెట్టుకోండి. నాకు మంచి కాలేజ్ వచ్చింది అండ్ వెరీ హ్యాపీ అంటే మీరు సెకండ్ ఫేజ్లో అసలు పార్టిసిపేటే చేయకండి.
ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్. ఇవే జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఇందులో ఏం ఓకేనా, జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, ప్రింట్అవుట్ తీసుకోండి అని చెప్తున్నారు క్లియర్గా. సీట్ అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇది అందరికి తెలుసు, ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్. ఇంకా ఎవరికైనా డౌట్ మీకు ఇంకా చాలా మాకు హెల్ప్ డెస్క్ కావాలి సార్ నెంబర్ కావాలంటే చూడండి 7842075469కి కాల్ చేయండి, 7842085469 లేదా 7842095469కి కాల్ చేయండి. ద కన్వీనర్ ఏపీ వెబ్సైట్ అడ్మిషన్స్, ఓకేనా. సో ఇది క్లియర్గా దీనికి ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదంటే ఈమెయిల్ ఐడి ఉంది చూడండి CHEE వెబ్సైట్ CHEEwebsite@gmail.com. దీనికి మెయిల్ పెట్టండి. మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీ డౌట్స్ ఏమైనా ఉంటే, ఓకేనా మై డియర్ స్టూడెంట్. మీ బ్రాంచ్ కాలేజ్ సాటిస్ఫై లేకుంటే మాత్రం వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీరు ఫుల్ 100% సాటిస్ఫాక్షన్ ఉంటే మాత్రం ఏం అవసరం లేదు, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, వర్క్ చేయండి. నేను చెప్తున్నా కదా, ఇలా ఎంక్వైరీ చేయాలి. మీకు సీట్ ఫైనల్ ఫేజ్ అయిపోయినంత వరకు కాలేజీల గురించి తెలుసుకుంటూ ఉంటూనే ఉండాలి. మీరు రిపోర్ట్ చేసిన కాలేజ్ కూడా వెళ్ళండి, మొత్తం తెలుసుకోండి. ఏదైనా పెద్ద మైనస్ పాయింట్ కనిపిస్తే మీరు రౌండ్ 2లో కాన్ఫిడెంట్గా వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. అన్ని ప్లస్ ఉన్నాయి సార్, అడ్జస్ట్ అవుతామంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అది ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.